హాయ్ గాయ్స్, దిస్ ఈస్ స్పందన ఫ్రమ్ ఆర్ట్ ఆఫ్ క్యాలిగ్రఫీ. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోలో మనం బ్రష్ క్యాలిగ్రఫీ ఆల్ఫాబెట్స్ని వర్డ్స్గా ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. దీనికి మెయిన్గా 2 టిప్స్ ఉన్నాయి. ఆ 2 టిప్స్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ప్రీవియస్ వీడియోస్లో బేసిక్ స్ట్రోక్స్ అనేవి ఎలా ప్రాక్టీస్ చేయాలి, తర్వాత ఆ బేసిక్ స్ట్రోక్స్ నుంచి ఆల్ఫాబెట్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయో చూసాం. ప్రజెంట్ ఈ వీడియోలో ఆల్ఫాబెట్స్ వర్డ్స్గా ఎలా మార్చాలో, ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. మనం జనరల్గా ఒక 2 ఆల్ఫాబెట్స్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడే తీసుకుందాం. బి అండ్ ఆర్ అనే ఆల్ఫాబెట్ తీసుకుందాం. ఆల్ఫాబెట్ ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేయాలి. ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫస్ట్ ఆల్ఫాబెట్ యొక్క అప్స్ట్రోక్ ఇది. ఫస్ట్ ఆల్ఫాబెట్ యొక్క అప్స్ట్రోక్ అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ యొక్క లాస్ట్ అప్స్ట్రోక్, సెకండ్ ఆల్ఫాబెట్ యొక్క ఫస్ట్ అప్స్ట్రోక్, ఫస్ట్ అప్స్ట్రోక్. మెయిన్గా మనం కంబైన్ చేయాలంటే ఈ లాస్ట్ అప్స్ట్రోక్ అనేది ఈ ఫస్ట్ అప్స్ట్రోక్తో కంబైన్ చేసి ఇక్కడ సెకండ్ ఆల్ఫాబెట్ యొక్క ఫస్ట్ అప్స్ట్రోక్ మనం క్యాన్సిల్ చేస్తూ ఉంటాం. ప్రతి లెటర్ కనెక్టింగ్ కూడా అంతే. చూడండి, ఇలా అంటే మనం 2 ఆల్ఫాబెట్స్ని కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ యొక్క లాస్ట్ అప్స్ట్రోక్ అనేది ఈ సెకండ్ ఆల్ఫాబెట్ యొక్క ఫస్ట్ అప్స్ట్రోక్ కంబైన్డ్ అయ్యిద్ది. అప్పుడు ఈ అప్స్ట్రోక్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడే మనకి ఇట్లా ఆల్ఫాబెట్స్ అనేవి ఐ అనే ఆల్ఫాబెట్ కంబైన్ చేసుకుందాం. ఫస్ట్ హెచ్ అనే ఆల్ఫాబెట్ బేసిక్గా ఎలా రాస్తాం? ఇది ఐ అనేది. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేయాలి. ఈ రెండింటిని కంబైన్ చేయాలంటే మనకి మెయిన్గా ఉన్న మెయిన్ ప్రాసెస్ ఏంది? ఫస్ట్ ఆల్ఫాబెట్ యొక్క లాస్ట్ అప్స్ట్రోక్, సెకండ్ ఆల్ఫాబెట్ యొక్క ఫస్ట్ అప్స్ట్రోక్ రెండు కంబైన్ చేయాలి. ఇప్పుడు జనరల్గా రాసేది ఇవి. ఇప్పుడు మన ఫార్ములా, మన ప్రాసెస్ ప్రకారం ఇది కదా. ఫస్ట్ ఈ ఆల్ఫాబెట్ చూడండి, ఫస్ట్ ఆల్ఫాబెట్ యొక్క లాస్ట్ అప్స్ట్రోక్, సెకండ్ ఆల్ఫాబెట్ యొక్క ఫస్ట్ అప్స్ట్రోక్. మనం 2 వర్డ్స్ని కంబైన్ చేయాలంటే ఏం చేస్తామంటే, ఈ ఫస్ట్ ఆల్ఫాబెట్ యొక్క లాస్ట్ అప్స్ట్రోక్ని సెకండ్ ఆల్ఫాబెట్ యొక్క డౌన్ స్ట్రోక్తో కంబైన్ చేస్తాం. అప్పుడు సెకండ్ ఆల్ఫాబెట్ యొక్క అప్స్ట్రోక్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఎలా ఫామ్ అయితే చూద్దాం. హాయ్ అది ఫామ్ అయింది. చూసారా? మనకి మెయిన్ కనెక్టింగ్ ఉండాలంటే మెయిన్గా అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. ఫస్ట్ ఆల్ఫాబెట్ యొక్క లాస్ట్ అప్స్ట్రోక్, సెకండ్ ఆల్ఫాబెట్ యొక్క ఫస్ట్ అప్స్ట్రోక్, ఈ రెండింటిని కంబైన్ చేయాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మనకి వర్డ్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఈ వర్డ్ కరెక్ట్గా ఉండాలిగా. సపోజ్ 2 ఆల్ఫాబెట్స్ అంటే ఇట్లా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ అంతకన్నా పెద్దది ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్గా బ్రష్ అనే ఆల్ఫాబెట్ తీసుకుంటాం. బ్రష్ అనే ఆల్ఫాబెట్ తీసుకుందాం. ఇది మొత్తం పర్ఫెక్ట్గా కనెక్టెడ్ అయ్యింది, చూడ్డానికి కూడా కరెక్ట్గా ఉంది. దేనికి? ఈ కనెక్టింగ్ అనేది కరెక్ట్ ఈ ప్రాసెస్ విధంగానే నేను చేశాను. సెకండ్ ఏంటంటే వీటి యొక్క స్పేసెస్, అంటే ఈ 2 ఆల్ఫాబెట్స్ మీద ఉన్న స్పేస్, ఈ 2 ఆల్ఫాబెట్స్ మీద ఉన్న స్పేస్, ఈ 2 ఆల్ఫాబెట్స్ మీద ఉన్న స్పేస్, ఇది మొత్తం సేమ్. అంటే మనకి ఏమైనా వర్డ్ ఫామ్ అవ్వాలంటే ఆ వర్డ్స్కి ఉండే స్పేస్ కూడా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇదే 2 టిప్స్. ఫస్ట్ది ఏంటంటే ఇక్కడున్న ఫస్ట్ ఆల్ఫాబెట్ యొక్క లాస్ట్ అప్స్ట్రోక్, సెకండ్ ఆల్ఫాబెట్ యొక్క ఫస్ట్ అప్స్ట్రోక్ రెండు కంబైన్ చేస్తే వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ వర్డ్ టూ ఆల్ఫాబెట్స్ అయితే ఓకే, కానీ అంతకన్నా ఎక్కువ ఆల్ఫాబెట్స్ అయితే వాటి మంచి స్పేస్ కూడా కరెక్ట్గా ఉండాలి. స్పేస్ కరెక్ట్గా ఉన్నప్పుడే ఈ వర్డ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి మన స్పేస్ అనేది కూడా కరెక్ట్గా చూసుకోవాలి.
ఇప్పుడు కొన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, అంటే టూ ఆల్ఫాబెట్స్వి కొన్ని ఉన్నాయి. కనెక్ట్ చేసే విధానం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ వర్డ్స్ ఏంటివో చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే WR. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్గా, చూసారా? ఇక్కడ కూడా అంతే, ఇది లాస్ట్ అప్ స్ట్రోకే కదా ఫస్ట్ ఆల్ఫాబెట్కి, ఇదేమో ఫస్ట్ అప్ స్ట్రోక్ సెకండ్ ఆల్ఫాబెట్కి. ఇది ఎలిమినేట్ చేసి మనం ఇక్కడున్న లాస్ట్ అప్ స్ట్రోక్తోనే మనం కంబైన్ చేసాం. WR అనేది ఫామ్ అయింది. ఇంకో ఫస్ట్ ఆల్ఫాబెట్ యొక్క లాస్ట్ అప్ స్ట్రోక్తో సెకండ్ ఆల్ఫాబెట్ యొక్క ఫస్ట్ అప్ స్ట్రోక్ని క్యాన్సిల్ చేసి కంబైన్ చేసింది. సేమ్ అదే ప్రాసెస్. మళ్ళీ ఇంకో టఫ్ది AX. ఎలా కంబైన్ చేయాలో కూడా చూసాం. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫైనల్ది KI. ఇవి టఫ్, అంటే ఈ 2 ఆల్ఫాబెట్స్ని కనెక్ట్ చేయడం కొంచెం టఫ్గా ఉంటుంది. కాబట్టి ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. గైడ్లైన్స్ ఉపయోగించండి. గైడ్లైన్స్ ఉపయోగించడం వల్ల మన నేర్చుకునేటప్పుడు చాలా స్పీడ్గా నేర్చుకోవచ్చు, పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు, కరెక్ట్ వేలో నేర్చుకోవచ్చు. కాబట్టి గైడ్లైన్స్ అనేవి ఉపయోగిస్తూ ఉండండి. నెక్స్ట్ ఏంటంటే మన హ్యాండ్ మూమెంట్, హ్యాండ్ లిఫ్ట్ చేసే విధానం. ఇప్పుడు సపోజ్ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. మామూలుగా ఇది హ్యాండ్ లిఫ్ట్ చేస్తూ, అంటే ప్రతి స్ట్రోక్కి లిఫ్ట్ చేస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనం లిఫ్ట్ చేయమో హ్యాండ్ని, చూడండి. కాబట్టి హ్యాండ్ని లిఫ్ట్ చేయడం కన్ఫామ్గా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం హ్యాండ్ లిఫ్ట్ చేయాలి. ప్రతి స్ట్రోక్కి మనం హ్యాండ్ అనేది లిఫ్ట్ చేస్తూ ఉండాలి. కంటిన్యూగా హ్యాండ్ మూమెంట్ అనేది ఉండకూడదు. కంటిన్యూగా హ్యాండ్ మూమెంట్ ఉంటే మనకి ఇట్లా పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి కంటిన్యూగా హ్యాండ్ మూమెంట్ ఉంటే మనకి ఇలా వస్తుంది. కాబట్టి హ్యాండ్ మూమెంట్ అనేది ఎప్పుడు లిఫ్ట్ చేస్తూ స్ట్రోక్కి లిఫ్ట్ చేస్తూ ఉంటేనే మనకి ఆల్ఫాబెట్స్ అనేవి కరెక్ట్గా